జగన్ 5 ఏళ్ల పాలనలో అమరావతిని చాలా పనికి రాకుండా చేశారు. అదొక గోస్ట్ సిటీగా మార్చేశారని చంద్రబాబు అంటున్నారు. ఇప్పుడు దాన్ని చక్కదిద్దే పనులు కూడా చేస్తున్నారు. మొన్న రీసెంట్‌గా ఆయనకొక ప్రశ్న ఎదురైంది. అంటే మళ్ళీ ఇప్పుడు మీరు అమరావతిగా రాజధానిగా అమరావతిని ప్రకటించారు. మళ్ళీ జగన్ వస్తే దాన్ని మార్చడానికి అవకాశం ఉంటుందా? అట్లా కాకుండా ఇదే పర్మనెంట్ క్యాపిటల్‌గా మీరు చేయగలరా అని అడిగారు. అది సాధ్యమే అంటారా? ఎవరు అవునన్నా కాదన్నా నేనైతే అమరావతి రాజధాని అని నేను మొదటి నుంచి కన్ఫైన్ ఉన్నా. ఎందుకున్నానంటే ఇప్పుడు మీకు 3 రాజధానుల బిల్లు జగన్మోహన్ రెడ్డి ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో పెట్టి అది గౌరవ హైకోర్టులో విరమించుకున్నాడు ఆ బిల్లు. దాని అర్థం ఏంటి? అమరావతి స్టాండ్ స్టిల్. ఒక ఎలక్షన్కి ఉపయోగపడడానికి బాగుంటుంది. రాజధాని లేని రాష్ట్రం ఇవన్నీ మాట్లాడి జగన్మోహన్ రెడ్డిని బదనాం చేస్తూ ఎలక్షన్కి వెళ్ళింది వెరీ గుడ్, ఐఎమ్ నాట్ డెనయింగ్ ఇట్. బట్ కరస్పాండెన్స్ అమరావతికి కాకుండా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కానీ స్టేట్ కరస్పాండెన్స్ కానీ దాన్ని హెడ్ క్వార్టర్స్ కింద కాకుండా ఏమైనా జరిగిందా? అది ఆలోచించుకోనండి. రెండోది, ఇవాళ అమరావతికి సంబంధించిన విషయంలో కేంద్ర ప్రభుత్వం ఇద్దరు సహాయ మంత్రులతో, హోమ్ మినిస్టర్లతో, గతంలో కిషన్ రెడ్డి, తర్వాత ఇంకో ఆయన, సర్వే ఆఫ్ ఇండియాలో మ్యాప్లో అమరావతిని రాజధాని కింద గుర్తిస్తున్నాయని ఎందుకు ఈ కాకమ్మ ఎందుకు చెప్తున్నారు? వై కాంట్ దే ఫుడ్ డౌన్? ఇప్పుడు జాతీయ మహిళా కమిషన్ వచ్చింది, ఆ మహిళల మీద జరిగిన దాష్టికానికి ఏం మాడింది ఆవిడ? ఏం చేసింది చెప్పండి? ఎవరిది రెస్పాన్సిబిలిటీ? ఇదే నరేంద్ర మోడీ చెంబు నీళ్లు మట్టి తీసుకొచ్చాడు పోసి అమరావతి రాజధాని డిక్లేరేషన్ వాట్ ఇస్ దిస్ అని అడగలేపాడు? ఇదేనా ఫెడరల్ సిస్టమ్ అంటే? నేను అందుకే చెప్పిన కేంద్ర ప్రభుత్వం పెద్దన్న పాత్ర పోషించవలసిందే, పోషించకుండా మన సమస్యల్ని, మన సమస్యల చుట్టూ ప్రజల్ని, ప్రభుత్వాల్ని తిప్పే కార్యక్రమానికి తెరలేపితే వాట్ వీ కెన్ డూ? మనం ఏం చేస్తాం అన్న దగ్గర మనకి అల్లప్పుడు అల్లవాడు అలా మాట్లాడేట, ఇల్లు మాట్లాడాను అన్నీ దేనికంటాను నేను. ఇప్పుడు ప్రతి దానికి ఒక అవుట్కమ్ ఉంటుంది. ఇప్పుడు దానికి వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉంది. దే హావ్ బీన్ డూయింగ్ ఇట్ ఫ్రమ్ లాస్ట్ 1.5 year. కంటిన్యూస్గా ఉద్యమం చేస్తున్నారు వాళ్ళు, నిరాహార దీక్షలు, రిలే నిరాహార దీక్షలు. అవుట్కమ్ అలాగే అమరావతికి కూడా కంటిన్యూస్ చేస్తారు. దేని మీద చేశారు వాళ్ళు? 2 ends. ఒకటి రాజధాని కోసం చేశారు, కోర్టులో బిల్లు విరమించుకుంటారు. డెవలప్ చేయండి అని చెప్పి చేస్తున్నారు. డెవలప్మెంట్ ప్రాస్పెక్టివ్లో ఎవరిది బాధ్యత ఉంటుందండి? ఇప్పుడు ప్రభుత్వం కొన్ని క్వార్టర్స్ కడుతుంది, వాళ్ళకి సంబంధించిన భవనాలు కడుతుంది. ఆర్థిక స్వావలంబన ఉన్నప్పుడు నిజంగానే పెద్ద భవనాలు కట్టచ్చు. సింగపూర్ కన్సార్టిజం, అది చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే వాళ్ళతో సింగపూర్తో ఒప్పందం, వాళ్ళు బిల్డింగ్లు కడతారన్నది వాళ్ళ ప్రభుత్వం. ఇది ప్రతి ప్రభుత్వంలోనూ అదే చేయాలన్న రూల్ అయితే లేదు కదా. అది జగన్మోహన్ రెడ్డి ఆపాదించుకోలేపాడు. అది తప్పు రైట్ తర్వాత విషయం, అది ప్రజా తీర్పు మీద ఆధారపడి ఉంది. ప్రజలు తప్పుని నిర్ణయించారు కాబట్టి తప్పు అది జగన్మోహన్ రెడ్డి ప్రాస్పెక్టివ్లో. దానికన్నా ముందు ఆయన రియలైజ్ అయిన దగ్గర ఇప్పుడు సింగపూర్తో కన్సార్టిజం ఒప్పందం ఎవరైతే తెలుగుదేశం గవర్నమెంట్ చేసిందో అది వైఎస్ఆర్సీపీ రద్దు చేసుకుంది. దాన్ని చేయమని చెప్పడానికి మనం ఎవరు ఉంటాం? ఇప్పుడు ఇదే చంద్రబాబు గారు మళ్ళీ సింగపూర్తో డైలాగ్ ఓపెన్ చేస్తానని చెప్పారు మన ప్రజెంటేషన్లో కూడా. విల్ ఇట్ బీ సక్సెస్ఫుల్ ఆర్ నాట్? లేనప్పుడు ఈ దగ్గర ప్రాజెక్ట్ ఏంటి? అది కదా ప్లాన్ ఏ ఇది, ప్లాన్ బి ఇది కావాలి కదా ప్రజలకి. అది కదా కావాల్సింది. అమరావతి రాజధాని పాయింట్ 1, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి గజెట్ ఏం చేయగలుగుతారు చెప్పమనండి? ఫ్లోర్ అంతా వెళ్తే కదా ఇవాళ 164 MLAస్తో అఫీషియల్గా ఒక రెజల్యూషన్ పాస్ చేసి సెంట్రల్ గవర్నమెంట్కి పంపిస్తే యాక్సెప్టెన్స్. ఇది ఫస్ట్, రేపు అసెంబ్లీ సెక్షన్ స్టార్ట్ అయిన తర్వాత ఇది ఫస్ట్ ప్రయారిటీ ఏందనుకోండి, ఇంకేం లేదు దాంట్లో. ఇప్పుడు మీరు వెళ్ళి అక్కడ స్టూడియో పెడతాన్నారు అనుకోండి, ఎవరైనా కాదంటారా? ఇండస్ట్రీ పెడతానంటారు, ఎవరైనా కాదంటారా? 4 లక్షల ఎకరాల ల్యాండ్ బ్యాంక్ ఉంది అక్కడ ప్రభుత్వ పరంగా. అమరావతిలో 34,000 ఎకరాలు, 50,000 ఎకరాల దగ్గర సమకూర్చబడి ఉన్నాయి. వాటికి ఎవరికి అభ్యంతరాలు ఉండవండి. ఇప్పుడు మెడికల్ జోన్ తీసుకెళ్ళి అక్కడ పెట్టారు, ఒక కాలేజ్ జోన్ పెట్టారు, అలాగే హోటల్ జోన్ ఉంది. అలాగే నవనగరాల్లో 9 కాన్సెప్ట్స్ చంద్రబాబు గారి విజన్ అది. ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క విజన్ ఉంటుంది. ఆ విజన్స్ ప్రతి ఒక్కరికి ఎగ్జిక్యూట్ చేయాలంటే ఎలా అవుతుంది చెప్పండి? ఇప్పుడు ఇన్ నీడ్ ఆఫ్ రాష్ట్రానికి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కన్నా ముందు వాళ్ళ నాన్నగారు హైదరాబాద్కి చంద్రబాబు నాయుడు గారి కంటిన్యూషన్ జరిగింది. దానికి అవుటర్ రింగ్ రోడ్ విషయంలో కానీ దట్ ఇస్ హిస్ విజన్. ఎయిర్పోర్ట్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కంటిన్యూషన్ కానీ, తర్వాత హైటెక్ సిటీ, తర్వాత అదొకటే హైటెక్ సిటీ చంద్రబాబు నాయుడు గారు కట్టారు. తర్వాత ఎన్ని ఉన్నాయండి అలాంటివి 9 blocks ఇంక్లూడింగ్ రహైజా మైండ్ స్పేస్ హెస్ కమ్. బ్యానన్బర్గ్ ఐటీ పార్క్ ఆ రోజు వచ్చింది. సో వీటిలన్నిటితోనూ సాఫ్ట్వేర్ ఒక యుగం ఒక్కొక్క దానికి ఉంటుందండి. ఒక్కొక్క యుగంలో, ఒక్కొక్క ఏరాలో ఒక్కొక్కరి డెవలప్మెంట్స్ జరుగుతుంటాయి. అదే అభివృద్ధి మన రాష్ట్రానికి. అది సంతరించుకుంటున్నప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు SM కృష్ణ గారు ఆ రోజు యూస్ టు లీడ్ ఇన్ IT సెక్టర్ ఇన్ బెంగళూరు, హెడ్ క్వార్టర్స్ అనేవారు. బట్ బై ద టైం చంద్రబాబు గారు ఎమర్జీ అయిన తర్వాత హైదరాబాద్ హెస్ బికమ్ హెడ్ క్వార్టర్స్. ఏమంటారు దానికి? అంటే ఇప్పుడు ఉదాహరణకి బాంబే ఎక్స్పాన్షన్ పూణే దాకా వెళ్ళిపోయింది. ఇప్పుడు వాటిని రెండింటిని ట్విన్ సిటీస్ అయిపోతాయి దగ్గరలో, అంత వాస్ట్ ఇది జరుగుతుంది. అట్లా ఎక్స్పాన్షన్ అనేది ఇండియా. ఇప్పుడు నోయిడా ఉంది, ఢిల్లీ, నోయిడాలో ఈ సాఫ్ట్వేర్ రంగం ఏ విధంగా అభివృద్ధి చెందింది చూడలేదా? ఒక ఏరాలో కొన్ని జరుగుతున్నప్పుడు అవి డిఫరెంట్ వైబ్రేషన్స్తో ఎవరు ఎక్కువ ఫ్లెక్సిబిలిటీస్ ఇస్తారు. ఇప్పుడు దాని చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. STPI వింగ్ అమీర్పేటలో ఉండేది, జూబ్లీ హిల్స్ ఉండే టాటాకి పెట్టేవారు. STPI వింగ్ని SEZ అయింది,
ఎస్టీపీ వింగ్ని హైదరాబాద్ అంతా ఎన్హాన్స్ చేసింది, ఎంత సాఫ్ట్వేర్ డెవలప్ అయింది ఈ రేడియస్లో. ఇప్పుడు ఇదే కేటీఆర్ గారి గవర్నమెంట్లో వరంగల్, కరీంనగర్ ఇవన్నీ కూడా హబ్లు ఎలా క్రియేట్ అవుతున్నాయి, ఐటీ హబ్లు. అలా ఎక్స్పాన్షన్ అన్నది జరుగుతున్నప్పుడు ఒక డెవలప్మెంట్ మాడ్యూల్ ఇనిషియేషన్ని కంటిన్యూ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఒక ఎక్స్పోర్ట్లో నీకు 10 రూపాయలు వస్తున్నప్పుడు రాష్ట్రం ఎక్స్పోర్ట్ని ఎందుకు నలిఫై చేస్తుంది చెప్పండి? వెంజెంటర్స్ కాదు కదా ఇక్కడ, వెంజెంటర్ పాలిటిక్స్ ఎవరు చేయరు. ఇక్కడ ఏమవుతుందంటే రాష్ట్ర ఖజానా నుంచి అమరావతికి డబ్బులు పెట్టాలి కాబట్టి డబ్బులు లేని పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఒక డిఫరెంట్ ఎక్స్క్యూజెస్ తీసుకున్నాడు. ఆయన ఎక్స్క్యూజెస్ స్ట్రైట్ లైన్ మెథడ్ అయ్యి ఉంటే పరిస్థితులు వేరేగా ఉందాం. మీకు అర్థమవుతుందా? ప్రతిదానికి ఒక భాష అనేది చాలా ఇంపార్టెంట్. మనం తీసుకునే నిర్ణయాన్ని ప్రజలకి ఆక్షేపణీయం కాకుండా ఉన్నది కన్విన్స్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు ఇప్పుడు డెవలప్మెంట్ రాజధానులు అన్న పదం కాకుండా నేను 3 పార్ట్స్ కింద విభజిస్తున్నాను. ఈ 3 పార్ట్స్ నేను డెవలప్ చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు కర్నూలుకి బెంచ్ తీసుకొస్తానంటే ఎవరు కాదంటాడు చెప్పండి? సుప్రీంకోర్టు బెంచ్ అక్కడ పెట్టుకునే వెసులుబాటు ఉంది. ఈ 10 ఏళ్ళు ఎవరైనా పెట్టారా? పట్టించుకోలేదు ఎవరు. బెంచ్ పెడితే ఏమవుతుంది? ఆ ఫ్లెక్సిబిలిటీ ఉంది మనకి. న్యాయ రాజధాని బదులు నేను సుప్రీంకోర్టు బెంచ్ ఇక్కడ పెడతాను చెప్పండి, ఎవరు కాదంటారు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి కూడా విశాఖ రాజధాని అన్న మాట చెప్పకుండా విశాఖ డెవలప్మెంట్ మాడ్యూల్కి ఆయన విజన్ క్లియర్ చేసి ఇచ్చాడు లాస్ట్ టైం. ఆ సిఏ సమ్మిట్లో అన్నీ ఎక్కడ పెట్టారండి? ఆయన వైజాగే కదా. సో ఆబ్వియస్గా ద ఇగ్నిషన్ అండ్ ఇగ్నిషన్ హెస్ టేకెన్ ప్లేస్ అట్ ద ప్లేస్. దెన్ జగన్మోహన్ రెడ్డి భాష మార్చేది ఇదంటే నచ్చలేదు మీకు. ఇప్పుడు మనం ఇంటర్వ్యూలో ఏమండి అని మాట్లాడుతున్నప్పుడు బాగుంది మీకు, ఎలా అన్నాను అనుకోండి, మీకు నచ్చుతుంది? నచ్చదు కదా. అది కాదు కదా. ఆ డెకరం ఎప్పుడైతే మనం మిస్ అవుతున్నాం అన్న దగ్గర ట్యూన్ చేయాలి ఎవరో ఒకడు. ఆ ట్యూన్ చేసేది ఎవడు? మనకి ఇంట్లో ఉన్నప్పుడు పెద్దోళ్ళు. ఇప్పుడు ఈ పెద్దిరెడ్డి లెటర్లు, బొత్స వచ్చినట్లు ఇంత అనుభవాలు ఉన్న ధర్మం ప్రసాద్ అయితే మెలో డ్రామాలు వేసేసేవాడు కదా, పులేస్కాలు. ఇవన్నీ కరెక్షన్స్ రిక్వైర్డ్ కదా. ఇంకోటి, ఎప్పుడైతే విశాఖ రాజధాని అన్న దగ్గర వైఎస్ఆర్సీపీ ఒక ఫెయిల్యూర్ చూసింది అక్కడ, చెప్పకుండా కదా. ఎమ్మెల్సీ ఎలక్షన్స్ తర్వాత, అది దానికన్నా ముందు ఒకటి రాజధాని పెడతా ఉన్నప్పుడు ఈ ధర్మాన్ ప్రసాద్ గారు వీళ్ళందరూ అక్కడ కూర్చుని ఎమ్మెల్యేలు అదంతా ఇచ్చేశారు చూడండి ఓ ధర్నా. ఏమైంది అది? ఇట్స్ నెక్స్ట్ డే అది. దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అన్ ఇండికేషన్. అప్పుడేనా పంచేంద్రియాలు మూసుకొని మనం చెప్పాల్సింది మనం కరెక్ట్గా చెప్తే. కానీ అంటే ఇప్పుడు అవన్నీ ఏమవుతాయి అంటే సార్, ఇప్పుడు మీకు విశాఖ రాజధాని అన్నప్పుడు విశాఖలో కనీసం గెలిపించి చూపించుకోవాలి కదా జగన్మోహన్ రెడ్డి గారిని. ఆ సీట్లన్నీ ఇక్కడ కాంకర్ అయ్యాయి అనుకోండి, మాకు రాజధాని ఇస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారిని మేము గెలిపించుకున్నాం, వాళ్ళకే దిక్కు దివ్వాలి లేదా? ఉత్తరాంధ్ర ముఖ చిత్రం మార్చడానికి రాజధాని అన్నది ఈ లాజిక్ అనుకోండి. దర్ ఆర్ లాట్ ఆఫ్ వేస్ టు కన్వే. అదే ప్రాపర్ కన్వే చేయగలగాలి కదా. చేయరు, ఎందుకంటే ప్రైమరీ మోటో జస్టిఫై చేయడం జరగట్లేదు. ఇప్పుడు ప్రజలు కూడా వాళ్ళు కూడా ఎంత వెరిబోగులలో పనిచేశారంటే, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి తాడేపల్లిలో సొంత ఇల్లు కట్టుకుని ఇక్కడి నుంచి నేను పరిపాలిస్తానన్నాడు అన్నారు సార్. విశాఖలో ఆయన ఇల్లు కట్టుకున్నాడా? కట్టలే కదా. ఆయన సొంత ఇంట్లో తప్ప బయట ఉన్నాడు కదా, ఆ విషయం అందరికీ తెలుసు కదా. ఈ లాజిక్ను కూడా ఎస్టాబ్లిష్ చేయకపోతే అదే చెప్తున్నాను, రోజా ఇలాంటి వాళ్ళందరూ బుర్ర తక్కువ పనులు అంటారు. నేను అది పర్యాటక భవనం రా బాబు, సర్క్యూట్ హౌస్ ఒకటి ఉండేది, ఎప్పుడో బిక్కు ఆడుకుంటాను నేను ఆంధ్ర యూనివర్సిటీలో చదువుతున్నప్పుడు, గవర్నర్ వస్తే నివసించడానికి. హుదూద్ తిత్లీ తుఫాన్లప్పుడు చంద్రబాబు నాయుడు గారు బస్సులోంచి పరిపాలించారు. ఈ దౌర్భాగ్యం దీనికి సర్క్యూట్ హౌస్ ఉందనుకోండి, దానికి నీట్గా ఈ ఇబ్బంది ఉండదు కదా. ఈ సముద్రం తుఫాన్లు ఈసారి రాదని ఏమైనా గ్యారెంటీ ఇవ్వగలరు రావడాన్ని? ఓ ముఖ్యమంత్రి స్థాయి లాంటి వ్యక్తి హుదూద్ తిత్లీ తుఫాన్లకి ఎంత తీవ్ర పరిణామాలు సంతరించుకునే చూసినప్పుడు ఓ బేస్ క్యాంప్ క్రియేట్ చేసుకోవడానికి క్యాంప్ కార్యాలయం అనుకుందాం, అలాంటి చెప్పొచ్చు కదా ఆన్సర్లు. పోయి కాలాలు, పోత్రాలు. ఇక్కడ సెక్రటరియట్ కట్టినప్పుడు ఒక పెద్ద డిస్ప్లే ఉండేది, ఎలా ఉంటుందో సెక్రటరియట్ అనేది చూసారా, లుంబిని పార్క్ ఎదురుకుండా 4 గేట్లలోనూ బొమ్మలు పెట్టేవారు. మీడియాని పంపించలేదు, తర్వాత తీసుకెళ్ళి తగలడ్డారు, ఏదో చచ్చారు, పక్క తిని ఏడకొస్తే ఓ బొమ్మలే వాళ్ళకాళ్ళు అది ఏడు చేసి చేస్తారో చెప్పకపోతే ప్రజల డబ్బులు ఇస్తున్నాయి కదా కట్టింది. అది ఎవడో ఆ దిక్కుమాల ఐడియాలు ఇస్తున్నారో అలాంటి వాళ్ళు కరెక్ట్ చేయాలి ఫస్ట్, బేసిక్స్ అంటే నాకు. కానీ అవి జగన్ కోసమే కట్టుకుంటున్నా బాగుంటుంది. ఎలా కడతారండి? మళ్ళీ మనం ఇప్పుడు ప్రగతి భవన్ ఇక్కడ ఉంది మనది, ఇక్కడ మన బేగంపేటలో కేసీఆర్ కట్టాడు, రాజశేఖర రెడ్డి గారు కట్టారు. ఇప్పుడు తర్వాత రోసయ్య గారు ఉండలేదా, ఇలా కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇల్లు పెట్టుకుంటే ఇప్పుడు మన బట్టి విక్రమార్క గారును సీతక్క ఉంటున్నారు. ఏమండి అవి ప్రజల ఆస్తి వెళ్తారు అవి. ఇదే చంద్రబాబు గారికి వచ్చి నిన్న కూర్చుని మీటింగ్ అక్కడే కదా. మనం ఏమన్నా తెలుగు తక్కువ బ్యాచా మనం?